యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకోవాలి. ఆయనను ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఏంటి? నువ్వు కష్టాల్లో ఉన్నావు కాబట్టి పరిగెత్తుకుంటూ యేసయ్యా నన్ను రక్షించమని రావడమా? కాదు. నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచయ్యా, నా ఆత్మీయ స్థితిని పెంచు ప్రభా. ఈ యొక్క మలినమైన లోకంలో, ఈ భయంకరమైన దినాలలో ఉండడం నా వల్ల కాదు. ఎక్కడ చూసిన పాపపు ఆలోచనలే, ఎక్కడ చూసిన పాపభూషితమైన కార్యాలైనా కంటపడుతున్నప్పుడు నేను ఏ విధంగా ఉండగలుగుతాను పరిశుద్ధముగా? అయితే నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు నా జీవితము నీ హస్తాలలో పదిలంగా ఉంటుందన్న ఆశతో నీ దగ్గరకు వస్తున్నాను. నిన్ను ఆశ్రయిస్తున్నాను కాబట్టి నా జీవితం ఇదిగో నీకు అర్పిస్తున్నానని చెప్పడం. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించు నరులు ధన్యులు. ఈరోజు నువ్వు ధన్యుల లెక్కలో ఉన్నావా, లేదంటే అన్యుల లెక్కలో ఉన్నావా? చక్కని పాట మనకు తెలుసు. ధన్యుడుగానే ఉన్నావా, నీకు స్వర్గము. అన్యుడుగానే మిగిలిపోయావా? అన్యులంటే మీరు ఎవరెవరినో ఊహించుకోవద్దు. మనలో కూడా అన్యులు ఉన్నారు. అన్య సాంప్రదాయాలు లేదంటే అన్య ఆచారాలు మనలో కూడా ఉన్నాయి. వాటిని విడిచిపెట్టినప్పుడే దేవుని బిడ్డగా మారగలుగుతాం. ఆ పరలోకానికి అనగా ఆ వైకుంఠానికి మనం చేరగలుగుతాం. హల్లెలూయా. అట్టి ధన్యత దేవుడిచ్చును గాక.